వెల్కమ్ బ్యాక్. మంత్రి వివేక్ వెంకటస్వామికి సొంత పార్టీలోనే చేదు అనుభవం ఎదురైంది. వివేక్ రేషన్ కార్డులు ఇస్తుంటే కాంగ్రెస్ నాయకులే అడ్డుకుని తిరగబడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి వెళ్లారు. అయితే మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి వర్గీయులు మంత్రిని అడ్డుకున్నారు. నర్సారెడ్డిని స్టేజ్ మీదకి పిలవలేదంటూ నిరసనకు దిగారు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని వివేక్ వెంకటస్వామి సర్ది చెప్పినా నర్సారెడ్డి వర్గీయులు వెనక్కి తగ్గలేదు. దాంతో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రచ్చరచ్చైంది. సొంత పార్టీ నుంచే ఊహించని షాక్ తగలడంతో మంత్రి వివేక్ కంగుతిన్నారు. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి. అమూల్య, గుడ్ ఆఫ్టర్నూన్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి గ్రూపు విభేదాలు ఏకంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామికే తెగదగిలినటువంటి పరిస్థితి ఈ రోజు గజ్వేల్లో జరిగిన సమావేశంలో నెలకొన్నది. ఈ రోజు గజ్వేల్ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గజ్వేల్లో ఏర్పాటు చేశారు. ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి వివేక్ వెంకటస్వామి వస్తుండగానే పెద్ద ఎత్తున ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున గొడవకు దిగారు. ప్రధానంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అతనితో పాటు ఇటీవల మల్లారెడ్డి అనే ఒక వ్యక్తికి గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ గా కూడా ఇవ్వడం జరిగింది. ఆయన బండారు శ్రీకాంతరావు వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన తన వ్యక్తికి ఆ ఆత్మ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు, పదవి ఇప్పించారు. తుమ్కుంట నరసారెడ్డికి మాత్రం అసలు ఆయనకేవి ప్రోటోకాల్ కు సంబంధించిన పదవులు ఏమీ లేవు. అయితే ఈ శ్రీకాంత్ వర్గానికి, మల్లారెడ్డి వర్గానికి, తుమ్కుంట నరసారెడ్డి వర్గానికి మధ్య కొంతకాలంగా తీవ్రమైనటువంటి విభేదాలు, గ్రూప్ తగాదాలు నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ శ్రీకాంత్ వర్గం అంతా కూడా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనంపల్లి హనుమంతరావు వర్గంగా భావిస్తూ ఉన్నారు. ఆయన తన వర్గీయులకు పదవులు ఇప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మైనంపల్లి హనుమంతరావుకు వ్యతిరేకంగా కొంతకాలంగా ఇక్కడ నర్సారెడ్డి వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ రెండింటికి సంబంధించిన అంశమే ఈ రోజు జరిగినటువంటి గొడవగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా వివేక్ వెంకటస్వామి సమావేశానికి తుమ్కుంట నర్సారెడ్డిని వేదికపైకి ఆహ్వానించలేదు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షునిగా ఉన్నాడు తప్ప ఆయనకు వేరే ప్రభుత్వ పరంగా గానీ అధికారికంగా గానీ ఏ పదవి లేదు. ఇదే నేపథ్యంలో అటు మల్లారెడ్డి అనే ఒక వ్యక్తికి అతనికి ఆత్మ కమిటీ చైర్మన్ గా పదవి ఇచ్చిన నేపథ్యంలో ఆయనను వేదిక మీదకి ఆహ్వానించారు. దీంతో నర్సారెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున భగ్గుమన్నటువంటి పరిస్థితి. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి తుమ్కుంట నర్సారెడ్డిని కాదని మల్లారెడ్డికి పదవి ఇప్పించడం, ఆయనను వేదిక మీదకి తన ముందే ఆహ్వానించి పైన కూర్చోబెట్టడంతో ఒక్కసారిగా నర్సారెడ్డి వర్గం భగ్గుమన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రికి వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నర్సారెడ్డి వర్గీయులంతా కూడా ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సారెడ్డిని పైకి ఆహ్వానించాలని చెప్పి నర్సారెడ్డి వర్గీయులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఇటు శ్రీకాంతరావు వర్గానికి సంబంధించిన వాళ్ళు, అటు నర్సారెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక్కసారిగా బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి. రెండు వర్గాలని నచ్చజెప్పడం కోసం పోలీసులు చాలాసేపు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అయితే ఈ చూస్తున్న వ్యవహారం అంతా కూడా ఒక్కసారిగా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి అవాక్కైనటువంటి పరిస్థితి. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూపు విభేదాలు, గ్రూపు తగాదాలను అంటే సాధారణంగా వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు వ్యతిరేకంగా ఏదైనా చేస్తుండవచ్చు కానీ ఏకంగా తన సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులే తాను హాజరైనటువంటి మీటింగ్ కే ఇట్లా వ్యతిరేకంగా నినాదాలు చేయడం, వ్యతిరేకంగా పనిచేయడం పట్ల ఒక్కసారిగా ఇన్ఛార్జి మంత్రి వివేక్ కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొనుంది. ఆయన నచ్చ చెప్పినప్పటికీ కూడా నర్సారెడ్డి వర్గీయులు వినకుండా యథావిధిగా ఆందోళన కొనసాగించారు. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రంగాచారి.